భారత జాతి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు సోదరిమణులకు అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. భారతదేశం 200 సంవత్సరాల నుంచి బ్రిటిష్ పరిపాలకుల దాడులకు అలాగే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అట్టడుగున భూస్థాపితం చేసి భారతీయుల ఐకమత్యంతో నేడు సాధించుకున్నటువంటి ఈ స్వాతంత్రం దినోత్సవాన్ని ఎందరో స్వాతంత్ర సమరయోధుల స్మారకంగా ఈరోజు మనం స్మరించుకుంటున్నాం. 200 సంవత్సరాలుగా బ్రిటిష్ పరిపాలకులు మనం పరిపాలిస్తే నేడు అప్పుడున్నటువంటి ఐక్యత భారతీయుల్లో నేడు కుల మత సంఘ వివిధ రకాలుగా నేడు విభిన్నంగా వేరు అయి తోటి భారతీయులుగా కూడా చూడనటువంటి పరిస్థితి నేడు సమాజంలో నెలకొంటుంది. మనము నేడు పీల్చేటువంటి ఈ స్వేచ్ఛ వాయువులు ఈ స్వాతంత్రం అంతా కూడా భారతదేశ సమరయోధులు వాళ్ళు ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే ఈరోజు ఈ స్వేచ్ఛ వాయువుని ఇంత స్వేచ్ఛగా మనం బ్రతకడం జరుగుతుంది. కానీ ఈరోజు మన పక్కనున్న వాళ్ళు కష్టం వచ్చినా కూడా ఈరోజు మనం పట్టించుకునే పరిస్థితిలో మనం ఉంటున్నాం. భారతదేశానికి కరోనా అనేది చాలా లెసన్ నేర్పించిందని చెప్పవచ్చు. కరోనా సమయంలో వర్గ మత కుల భేదాలు లేకుండా చాలా వరకు ఐకమత్యంతో ముందుకు వచ్చి భారతీయులందరూ కూడా కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో సాటి కరోనా పేషెంట్ కూడా సొంత ఇంటి వాళ్ళు పట్టించుకునే సమయంలో చాలా వరకు భారతీయుల ఐక్యత ఏంటో చూపించారు. వారందరూ కూడా ఒకసారి హ్యాండ్స్ ఆఫ్ తెలియజేస్తున్నా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. దేశం నాకేమిచ్చింది అనేది కాదు ముఖ్యం, దేశానికి మనం ఏమిచ్చామనేది ముఖ్యం. భారతదేశంలో యువశక్తి అనేది చాలా వరకు అధిక శాతంలో ఉంది. మనం చాలా గర్వపడాల్సిన అంశము. కానీ ఈ యువశక్తి నేడు ఎటు వెళ్తున్నది ఆలోచించాల్సిన అంశం. భారతదేశంలో యువశక్తి మాదకద్రవ్యాలకు అలవాటు అవుతుంది, మహిళలు వేధించడంలో ముందుంటుంది, లంచాలు అవినీతికి ముందుంటుంది. మనం వివిధ రకాలుగా ఎన్నో కళలతోటి నేడు మనం సాధించుకున్నటువంటి స్వాతంత్రం అనేది కూడా నేటికి మనం గతంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలనలో హింసిస్తుంటే నేడు ప్రస్తుతం తెల్లవాళ్ళు హింసిస్తే ఈరోజు నల్లవాళ్ళు మనం దోచుకుంటున్నారని నేను తెలియజేస్తున్నా. కనుక ప్రతి ఒక్క భారతీయుడు తన భారతీయుడు దేశభక్తి దేశ ప్రేమ అంటే ఉత్త చెప్పుకోవడం కాదు, సాటి మనిషికి సహాయపడడం, కష్టాల్లో ఉన్న వారికి చేయుతనేయడం. దానికి నా వంతుగా నేను ముందుకు వస్తున్నా. మీ వంతుగా మీరు ముందుకు వస్తారని నేను కూడా ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి హానరబుల్ ప్రిన్సిపాల్ సార్ కి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.